అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను అందరూ దుష్టులే. ఆదాము యొక్క పాపం అందరికీ సంప్రాప్తించినందువలన అందరూ దుష్టులే. దుష్టుల్ని రక్షించడానికి వచ్చాడు యేసయ్య. అది రక్షించాలంటే ప్రాణత్యాగం చెయ్యాలా, చచ్చిపోవాలా. అయ్యా క్రిస్టియానిటీ పెద్ద మతం అయ్యా, నేను కూడా ఒక మతం పెడతానంట. పెట్టయ్యా, అయితే చచ్చిపోవాలి అన్నాడట. వామ్మో అదట అన్నాడు. మరి క్రిస్టియానిటీ అంటే యేసయ్య చచ్చిపోతే క్రిస్టియానిటీ వచ్చింది. ఎవరికట్ట పెడతాను? యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన బోధలు, ఆయన కార్యములు, చనిపోయిన వాళ్ళని ఆయన లేపాడు కదా, ముగ్గురు లేపాడు ఆయన. ఒక బాలిక 12 సంవత్సరాల బాలికను చనిపోయిన లేపాడు. ఒక యవనస్తుని బ్రతికించాడు. సమాధిలో ఉన్న లాజర్ని బ్రతికించినాడు ఆయన. మళ్ళీ వాళ్ళు చచ్చిపోయారు, పరలోకానికి పోయారు. వాళ్ళని చూస్తాం మనం. మరి ఎందుకు ప్రభు వాళ్ళు బతికించినట్లు? యేసు ప్రభువునకు ఒక్కనికే మరణం మీద అధికారం అందు లోకంలో ఎవరికి లేదు. రుజువు చేయాలి. మరణము కదగా, చచ్చిపోయి లేచినాడు, ప్రభు భక్తులకు అగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి. యేసు ప్రభు చనిపోయి లేచాడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. అధికారం, మరణం మీద అధికారం. లోకంలో ఎవరికి లేరు. చచ్చిపోయి బతికించగలరు ఎవరన్నా? అంత గొప్ప దేవుడండి ఆయన జీవితము, ఆయన సేవా విధానము, ఆయన బోధ, ఆయన ప్రసంగము అన్నీ కూడా అద్భుతమేనండి. ఆయన మరణం అద్భుతం. ఆయన మరణం అద్భుతం. సొంత ఇష్ట ప్రకారం శిలువలో, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎవరు చంపలేదా? చంపలేరా ఆయన. ఆయన మరణం అద్భుతం. ఇష్టపూర్వకముగా, తండ్రి నీ చేతులకు నా ఆత్మను, అది ఒక కీర్తన పాడుతూ చనిపోయాడండి యేసయ్య. నిజ క్రైస్తవుడు ఎలా చనిపోవాలో నేర్పించాడు. క్రైస్తవుడు ఎలా జీవించాలో నేర్పించాడు. దావీదు కీర్తనది. యేసు ప్రభు శిలువలో ఆఖరి మాట, అది ఆఖరి మాట దేవుని యొక్క వాక్యం అండి. అది యేసు ప్రభువు చివరిలో పలికిన మాట. అది మాట కాదది. నా ఆత్మను నీ చేతికి అప్పగించి, అది మాట. తండ్రి అన్నాడు, దాన్ని కలిపాడు. దానికి తండ్రి నీ చేతులకు నా ఆత్మను. పాట పాడుకుంటూ పోయాడు ఆయన. భక్తుడు ఒక ఆయన ఉండేవాడు, జొన్నకోటి దేవదానం గారని. చనిపోయే ముందు రాసుకున్నాడు, ఏమో కంబు తోడవద్దు అని. ఏమో కంబు తోడవద్దు యేసునాథ ఏదో మ్రోలా, ఏమో కంబు తోడవద్దు. జొన్నకోటి దేవదానం గారు మద్రాస్ జనరల్ హాస్పిటల్లో ఉండి ఆయన జబ్బు చేసినప్పుడు కూతురు చేత ఈ పాట రాసి హాస్పిటల్. తొట్ట తోదకు నిన్ను చేరా, కట్టినాను కంకణమును, తొట్ట తోదకు నిన్ను చేరా. వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమపురికి. పట్టుకొనుము నాదు చేయి, మట్టి పాలు ఆకమునిపే. ముఖం తోడవద్దు
యేసునాథ నీదు మృహలాయ ముఖంబు తోడవతు. చివరిదాకా ఆయన సమర్పించుకోలేదంట. వాళ్ళ మనవరాలు కనపడింది హైదరాబాద్లో. తాతయ్య చివరిదాకా యేసయ్యని యేసయ్య నమ్మలేదు, ఆకలి యేసయ్య నమ్మి ఈ పాట రాసుకున్నాడు. ఏ ముఖంబు తోడవద్దు. పాట పాడుకుంటా ఆయన దేవుని సంధికి మనం కూడా అలా పోవాలి, దేవుని దగ్గరికి సంతోషంగా పోవాలి. కనుక క్రీస్తు ప్రభు ఎలా జీవించాలి, ఎలా మరణించాలి అనే విషయాన్ని మనకు నేర్పించాడు. అది నేర్పించాడు. ఆయన సమాధి అద్భుతం, భూస్థాపనం. సమాధి దగ్గర నేను పోయా, రాతి సమాధి, ఒకే రాయి. ఆ సమాధి మాట్లాడుతుందండి. సమాధి మాట్లాడుతుంది, రాళ్ళు కేకేస్తుంది. అది నేను ఓడిపోయాను. ప్రభు గెలిచాడు, సమాధిని గెలిచాడు ఆయన. నేను ఓడిపోయాను. అక్కడ రాశారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అండ్ నేను అన్నాను యేసయ్యతో, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడుగా అన్న. ఈ సమాధిలో వచ్చాడు కదా, ఆ సమాధిలో నుంచి ఈ సమాధిలోకి వచ్చి ఈ సమాధిని ఆలయముగా మార్చుకున్నాడు. యేసయ్య పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును. ఆయన పునరుద్ధానుడు అవటం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా ఒకనాడు తిరిగి లేస్తారు. రెండవ రాకడ సమీపంగా ఉంది. ఇదిగో నేను త్వరగా వస్తుంది. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వాడు మొదట లేస్తారు. క్రీస్తు నందు మృతి నొందాలా, ఊరక మృతి నొందటము కాదు. ప్రభు నందు విశ్వాసం ఉంచాలా. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరిచిన ప్రార్థన, ఆయన రాజ్యమును విస్తరింపజేయాలి, ఆయన కొరకు జీవించాలి. ప్రభు నందు మృతి, ఆయనలో మృతి నొందాలి. వారు తిరిగి మహిమ దేహాలతో, అక్షయ దేహాలు తిరిగి లేస్తారు. జీవించు ఉన్న మనము కూడా. ఇప్పుడు వచ్చాడు కేసు ప్రభు, ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు వచ్చాడు కేసు ప్రభు. సమాధిలో దేవుని బిడ్డలందరూ లేస్తారు. ఇక్కడ నిజముగా యేసయ్యను ఎవరు నమ్మారో వాళ్ళు వెళ్ళిపోతాం, నేను మాత్రం గ్యారంటీకి పోతాను. మీ సంగతి తెలుసుకోండి. మీరు ఒక్కళ్ళు ఏమంటే భయపడిపోతాం, గడగడ వణికిపోతాం, మేము వెళ్ళిపోతాం. ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను నెట్లో. పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు, బైబిల్ పెట్టి టక్కన బైబిల్ పెట్టి పాస్టర్ గారు లేడు, మొత్తం వెళ్ళిపోయారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎత్తరపోయి వస్తారు, మోకాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఒకసారి చూపిస్తాను. సడన్గా ఒక కను రెప్ప పాటు, గ్రీకు భాష ఇంకా తక్కువ అంట, కను రెప్ప కన్నా తక్కువ అంట. మరి ఏం మార్పు చెందుతారో మనకు తెలియదు. మొదటి రాకడ 33 సంవత్సరాలు టైం ఇచ్చాడు. రెండో రాకడ టైం ఉండదు, వస్తాడు. రైలు బండి వస్తుంది, రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు అది ఆ టైము, రైలు బండి వచ్చే టైము. నేను త్వరగా వస్తున్నాను 3 సార్లు చెప్పాడు. చూడండి ప్రకటన గ్రంథము, ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వస్తాను కాదు, వచ్చుచున్నాను. 12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 20లో అవును త్వరగా వచ్చుచున్నాను 3 సార్లు చెప్పాడు. ఎందుకు మేము ఈ క్లాసులు, ఈ స్కూలు, ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ సెమినరీ ఉద్దేశం ఏంటంటే రాకడికి సిద్ధపరచాలా. బాంబేలో ఒకసారి నేను మీటింగులు జరిపించాను. చాలా దూరం నుంచి వస్తున్నాను నేను, దాదర్ ఎక్స్ప్రెస్ పట్టుకోవాలా. వచ్చాను, స్టేషన్లోకి వచ్చాను, దాదర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతాం.
ఎక్కలా ట్రైన్ వెళ్ళిపోయింది. ఎందుకు? నేను ఆలస్యమయ్యా. రెండో రాకల్లో కూడా మేఘరథం ఏమొస్తుంది? మేఘాల మీద యేసయ్య వస్తాడు. అరుదెల్చునుగా మేఘరథములు పరమండలపు పయనము సేయా వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశముంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంఘమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండి ఎడుదల కలుగును వేచియుండుము నీ ప్రియవరుడు అరుదెల్చునుగా. సుందరవతి సంఘమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. సిద్ధపడాలండి పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కూతురు ఇంకా రెడీగా ఉండాలా. ఇది అలంకరించాలి. మనం మన కుటుంబాలు అలంకరించు సిద్ధపడాలి. సంఘానికి ఏం పెట్టాలా? ఐఎఫ్సీలకు రాయబడిన పత్రిక నలుగు పెట్టాలా. నలుగంటే అది అన్యుల ఆచారం అంటారు. కాదు, అదేంటంటే అది సిద్ధపాటు అన్నమాట. పెళ్లి కుమార్తెను సిద్ధపరచాలి. ఆ నలుగు పెట్టిన వాళ్ళు బాగా భోజనాలు పెడతారు కదా. స్నానము భోజనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మంచి భోజనాలు పెడతారు, మంచి స్నానాలు చేపిస్తారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 25-27 రెండో లైను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆమె కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఆమెను నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత ఆమెను పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆమె కొరకు తనను తాను అప్పగించుకొనినబ్బా. ఆమెను శుద్ధి చేసుకోవాలా, రక్తములో శుద్ధి చేసుకోవాలా, వాక్యములో ఉదక స్నానము, వాక్యము బాగా బోధించాలా. వాక్యములో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు అన్నమాట. మీరు బాగా వాక్యం నేర్చుకోవాలా, మొదలు పెట్టాలా, కొత్త నిబంధన చదవాలా. ఈరోజు రాత్రి నుంచి 27 గ్రంథాలు చదివి ముగించాలా. బైబిల్ అంట వరుస చదివితే 71 గంట పట్టుద్దంట. 119వ సంకీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. దేవా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు వినున్నట్లు కాదు, చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే యేసుప్రభు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనను చూడటానికి నా కన్నులు తెరవమని భక్తుడు, కీర్తనాకారుడు గొప్ప సత్యాన్ని బయలుపరిచినాడు. పౌలు భక్తుడు కూడా, పౌలు అంటే నాకు చాలా ఇష్టం కదా, ఆయన మాటలు కూడా చూసుకోవాలా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఈ మనోనేత్రములు వెలిగించబడాలా, తెరవబడాలా. సిలువలో 2 దొంగలుండారు. ఒకడి కన్నులే తెరవబడినవి, రెండవ వాని కన్నులు తెరవబడినవి.
ఇద్దరుకు ప్రభు సమీపముకున్నాడు. ఇద్దరు కూడా యేసు ప్రభు మాట వింటున్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము, క్షమించుము. ఇద్దరు విన్నారు, ఇద్దరు చూస్తున్నారు. ఒక గొప్ప ప్రపంచంలో ఎవరు రాయినటువంటి కరపత్రం రాశారండి. ఆ కరపత్రాన్ని పిలాతు రాశాడండి. యూదేతరుడు పిలాతు చేత రాయించాడండి. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించాడు. నజరేతులో నుండి మంచిది రాగలదా అని సందేహపడేటటువంటి స్థలం అది. నజరేతులో కెన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ నజరెత్? ఆ నజరేతులోంచి వచ్చిన ఈ యేసు యూదుల రాజు ఆయన. చదివాడండి ఆ కరపత్రం, ట్రాక్ట్ చదివాడండి సెలవులో దొంగ. ఇద్దరూ చదివారు, కానీ వాడి కళ్ళు తెలుసుకున్నాడు. యేసు, రక్షకుడా, నువ్వు రాజు కదయ్యా, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా యేసయ్యా. చిన్న ప్రార్థన అండి, చిన్న ప్రార్థన, ఒక చిన్న సెంటెన్స్ అన్నమాట. రిమెంబర్ మీ జీసస్ ఇన్ యువర్ కింగ్డమ్. ఎప్పుడు నువ్వు చనిపోతావు, లేస్తావు, వెళ్తావు, మళ్ళీ వస్తావు, అప్పుడు రాజ్యాన్ని అయ్యా నాకు యోగ్యత లేదయ్యా చేర్చుకోమని అడగల. చేర్చుకోమన్నాడా? అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా దయ్యంటే. యేసయ్య చేతులు రెండు కూడా సిలువ కట్టబడింది. కళ్ళు తెరుచుకున్నాడు, రక్షకుని రాజును చూశాడు దర్శనంలో. యేసయ్య అన్నాడు, కొడుకా ఎప్పుడే ఏందిరా, ఇప్పుడే తెలుసుకుంటా. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఎప్పుడో కాదు, ఈరోజు నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎంత గొప్పది. నాయన దగ్గరకు తీసుకుపోయాడు. నాయనకి ఇష్టమైంది ఏంది? ఆత్మ. నాకు ఇష్టమైంది ఏంది? తల్లిదండ్రుల దగ్గర పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలా, ఇష్టమైనది. వాళ్ళకి ఇష్టమైంది, మా అమ్మకి మా నాయనకి ఇష్టమని తీసుకెళ్తాం. దేవునికి ఇష్టమైంది ఆత్మ. యేసయ్య పక్కన తీసుకుపోయాడు. నాయనా ఇదిగో నాయన, మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. 33 సంవత్సరాలు నన్ను ఎందుకు పెట్టావు ఆ లోకములో? చిత్రహింసలు పెట్టారు కదా అని అడగల ఆ తండ్రిని. నాయన ఇదిగో, తండ్రిని సంతోషపరచు. ఈరోజు కూడా మన హృదయాలు ఇవ్వకపోతే హృదయం ఇచ్చి సంతోషపరచాలా. హృదయం ఇచ్చిన వాళ్ళు, దేవుని మార్గము లేని వాళ్ళని ఆత్మల్ని మనం సంపాదించాలి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, పరదూతలైనా నిన్ను వర్ణింపగలరా. ప్రకటన గ్రంథం మనం చదువుతున్నామంటే మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ గ్రంథం ప్రభు యోహానికి దర్శనములో బయలుపరిచినటువంటి విషయాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో, బైబిల్ గ్రంథం ఇదిగో వచ్చిందంటే మనం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. మనం ప్రభు వైపు చూడాలన్నమాట. ఇదిగో
ఇదిగో అంటే బిహోల్డ్ అంటారు ఇంగ్లీష్లో. బిహోల్డ్ అంటే చూడండి, ఇటు చూడండి అని. ఆయన అనగా యేసు ప్రభు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచు, ఆయనను పొడిచిన వారును చూచుదరు. భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. 3వ వచనం, సమయము సమీపించినది. ప్రభు రాకడకు, యుగ సమాప్తికి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ దినాల్లో ఈ ప్రవచన వాక్యాలు ప్రభు రాకడ దినాల్లో చదివేవాళ్ళు, తరువాత వినేవాళ్ళు, గైకొనేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు కూడా ధన్యులు. కాబట్టి ఈ గ్రంథంలో ప్రభు 3 సార్లు ఇందాక చదివాను కదా, మరొకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 22లో 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12లో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అవును 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 త్వరగా వచ్చుచున్నాను. మనం సిద్ధపడి ఏం చెప్పాలో తెలుసా? సిద్ధపడిన సంఘం ఆమేన్. ప్రభు అయిన యేసునామము సిద్ధపడుకొని చెప్పకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ దీన సేవకుని నోటి మాటలో హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా కూడిన నీ బిడ్డలమైన మా అందరికీ దీవెన మేలుకరముగా ఉండు భాగ్యము దయచేయమని ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య సత్యములను బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమెరికా దేశంలో యేసు ప్రభు యొక్క ఈ శిలువ మరణాన్ని గురించి ఒక డ్రామాలో చూపిస్తారు. నేను ఒకసారి ఆర్కాన్సిస్ అనే రాష్ట్రం వెళ్ళినప్పుడు, క్లింటన్ యొక్క ఊరు అది ఆర్కాన్సిస్ అనే రాష్ట్రం, ఆర్కాన్సిస్. అక్కడ అందరు టికెట్ కొనుక్కొని పోవాలా. అసలు ఊరంతా స్టేజే. యేసు ప్రభు గెత్సెమనే తోట చూపిస్తాడు. నిజంగానే శిష్యులు తర్వాత యేసు ప్రభుని ప్రధాన యాజకుని దగ్గర హేరోదు పిలాతు తీర్పు, ఆ తర్వాత ఆయన్ని కొరడాలతో కొట్టడం ఆయన చూపిస్తుంటాడు. తర్వాత శిలువ మరణం, తర్వాత పునరుద్ధానం, ఆరోహణం అన్నీ చూపిస్తారు. అలాంటిది ఒక పెద్ద డ్రామా జరుగుతుంది. అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆరోహణం. యేసు ప్రభు వెనకాల వైర్స్తో పైకి తీసుకెళ్తారు ఆయన్ని. యేసు ప్రభు కంటే యేసు ప్రభు కాదు, క్యారెక్టరేషన్ ఆయన్ని. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు ఈ యొక్క డ్రామా. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆరోహణం అయిపోయేటప్పుడు అందరూ కూడా లేచి నిలబడతారు. దానికి కర్టన్స్ కూడా ఉంటాయి అన్నమాట. గప్పకని కొన్నిసార్లు ఎంత బాగా చేశారో దాన్ని. ఆ ఆరోహణం అయ్యేటప్పుడు వెనక వైరు తగిలి యేసు ప్రభు కింద పడతాడు. అరే లాగండి కర్టన్ లాగండి, తీయండి ఆ కర్టన్ అంటే యేసు ప్రభు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? మళ్ళీ నేను మరలా వస్తానన్నాను, మీరు మర్చిపోతానని చెప్పడానికి వచ్చాను. నేను మళ్ళీ ఎందుకు వచ్చానంటే, నేను పునరుద్ధానమై లేస్తానని చెప్పిన తర్వాత కూడా
మగ్దలేని మరి స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తెచ్చారా? మర్చిపోయారా? తోమా నమ్మని అన్నాడుగా, అందుకని మర్చిపోతారని మళ్ళీ వచ్చే లాగండయ్యా కట్నం అన్నాడు. ఏసయ్యా వచ్చే టైం త్వరగా వస్తాను. ఆ మాట మనం గౌరవించాలి. ప్రభువు చెప్పి అబద్ధం ఆడతాడా? ఆయన అబద్ధం ఆడ నేరని దేవుడు అన్నమాట. దేవదూతలు చెప్పిన మాటలు ఇవి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు, పునరుద్ధానం అప్పుడు దేవదూతలు, ఆరోహణమయ్యేటప్పుడు దేవదూతలు, రెండో రాకడప్పుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తాడు. గమనించండి. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైంది అని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు, దేవదూతలు. వాళ్ళు మనుష్యులు. దేవదూతలు అంటే ఈ మధ్య కొంతమంది ప్రసంగాల్లో కూడా దూత వచ్చింది, దూత పోయింది, గాబ్రియల్తో మాట్లాడింది అంటున్నారు. మనుష్యులు. పురుషవచనం వాడాలి. చూచుచుండగా ఆయన ఆరోహణమైనప్పుడు వారి కన్నులకు కనబడక మేఘం ఆయన కొనిపోయింది. వారు వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్దకు పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, సేమ్ జీసస్, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే, అందరు చెప్పండి గట్టిగా, ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. వారితో చెప్పిరి. దూతలిద్దరు చెప్పారు సాక్ష్యం. ఆయన రాకడకు ముందుగా భూదిగంతముల వరకు నాకు సాక్షులు. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ సాక్షిగా ఉండాలి.